మన షరీఫ్ దొంగలా మారాడంట. అసలు మీ అమ్మాయిని ప్రేమిస్తే చివరికి మాకు జరిగేది అదేగా. ఏది? అదే, మీకున్న కెపాసిటీ మీకు తెలియదు. కోటీశ్వరులు లక్షాధికారులుగా మారుస్తారు, లక్షాధికారుల్ని బెచ్చగాడుగా మారుస్తారు. పాపం అదే స్కీమ్ ఫాలో అయిపోయి మన షరీఫ్ దొంగ అయిపోయాడు. నీ కుళ్ళు జోకులు ఆపు. మన షరీఫ్ దొంగలా మారి ఇంకో 4 దొంగని దత్తత తీసుకున్నాడంట. ఈ స్కీమ్ ఎక్కడ విన్నట్టుంది? విన్నట్టు కాదు, చూసినట్టు కూడా ఉంటది. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సర్దార్ సహస్ర. I am James Bond 000. ఇప్పటిదాకా కొన్ని వందల కేసులు నేను డీల్ చేశా గానీ ఈ రోజు పట్టుకున్న కేసుకు వచ్చినంత ఆనందం ఏ కేసులో నాకు కలగలేదు. ఎందుకంటే జస్ట్ ఒక జేబు దొంగగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ మాఫియాని గడగడలాడిస్తున్న ఒక గజ దొంగని ఈ రోజు పట్టుకున్నా. మరి కాసేపట్లో వాడు ఇక్కడికి రాబోతున్నాడు. రేయ్, నువ్వన్నా కొత్త పెళ్లి కొడుకువా? బొట్టటి పిలవాలా? రా. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. ఏరా, నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీవా? నీకు ఇంట్రొడక్షన్ సాంగ్. బొంగులో దొంగగాడివి, నోరు మూసుకుని పిలవగానే దొంగలాగా రా. ఎక్స్ట్రాలు మాస్టరు, మీకు మా దొంగల గొప్పతనం అర్థం అవ్వకేలా మాట్లాడుతున్నారు. ఏంటి దొంగలు అంత గొప్పలు ఏంట్రా? దొంగ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ క్రేజీ, యు నో. ఏముందిరా అంత క్రేజ్ అందులో? చెప్తా వినండి. చెప్పు. గజ దొంగ, జేబు దొంగ, యమ దొంగ, బలే దొంగ, మంచి దొంగ, అడవి దొంగ, ఇలా దొంగ టైటిల్ పెడితే సినిమా సూపర్ హిట్ అండి. అంత క్రేజ్ ఉంది మాకు. నిజంగా దొంగతనం అంత గొప్పదేంట్రా? మామూలు గొప్పదే ఏంటి సార్? ఒలింపిక్ లో మెడల్ కోసం పరిగెట్టేవాడు కూడా ఏ స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళో లేకపోతే ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తాడు. మా దొంగళ్ళు కంపల్లో, ఫెన్సింగ్ లో, తొప్పల్లో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పరిగెడతాం. ఈజీగా దొంగతనం. దొంగల్ని ఇంత క్రూయల్ గా సపోర్ట్ చేస్తున్నావంటే నీకేదో ముష్టి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పు ఒకసారి. అందులో మంచి డెప్త్ ఉందనుకో, నిన్ను ఇప్పుడు వదిలేస్తా. చూడడానికి తెంగరావులో ఉంటారు కానీ ఈ ఒక్క విషయం మాత్రం బాగా చెప్పారు సార్. కౌంటర్లు వేసావనుకో కాల్చిపాడు, ఎన్కౌంటర్ చేసి పడదు. నోరు మూసుకుని ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పు, డెప్త్ ఉంటే వదిలేస్తా. మీరు శ్రీమంతుడు సినిమా చూసారా? చూసా. ఆ స్టోరీ నాదే. శ్రీమంతుడికి నీకేంట్రా సంబంధం? ఫ్లాష్ బ్యాక్ చూస్తారా? ఎస్. ఒక్క నిమిషం ఉండండి, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా. మస్కిటో కాయిల్. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. జత కలిసే జగములు రెండు జత కలిసే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? చారుశీల. చారు పెట్టే డేక్షాలో ఉన్నా చారుశీల అని పేరు పెట్టారు. ప్యాంట్ వేసినప్పటి నుంచి అనుకుంటున్నాను నీలాంటి ఫిగర్ దొరికితే లవ్ చేద్దామని. నేను పైటేసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను నీలాంటి ఓ బోండం గారు దొరికితే పెళ్లి చేసుకున్నాను. బోండం గారు. చారుశీల, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ బోండం. జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళకొక తీరు ఇద్దరొకలాంటి వారు. చూసారు కదా చారుశీల నెల లైన్లో పెట్టాను. అవును, ఏదో ఈ రోజు వచ్చి కలుస్తాను. ఇంకా రాలేదు. నీ ఊరేంటి? నేను ఎక్కడుంటే అదే నా ఊరు చారుశీల. అసలు నీకు మీ నాన్న ఎవరో తెలుసా? చారుశీల. అదే మీ నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా? బిజినెస్ మ్యాన్. బిజినెస్ బొంగ. మీ నాన్న పెద్ద గజ దొంగ. ఆయన దొంగ అయితే అయ్యాడురా. మా ఊళ్ళో దొంగతనం చేయడమే కాకుండా ఈ రోజులో ప్రతి గడపని దొంగగా మార్చాడు. ఇదంతా ఎవరి వల్ల తెలుసా? మీ నాన్న వల్ల. అలా తెచ్చిన సొమ్ము తినేరా ఇలా బండగా పలిసిపోయా బండ సచ్చినోడా. మా నాన్న చేసిన తప్పుకి నన్ను ఇంకేమంటా చారుశీల? నువ్వు శ్రీమంతుడు సినిమా చూసావా? మహేష్ బాబు అంటే 3 సార్లు చూపించాను కదే. అందులో శృతి హాసన్ మహేష్ బాబుకి అన్న చెప్పిందా? చెప్పలేదు. నేను చెప్పను. అయితే నాకు అర్థమైంది చారుశీల. ఇదేది పూర్తిగా చెప్పనివాడుగా. ఎక్కడికి వెళ్తున్నారు భయ్యా? అడక్కతినానికి పోతున్నారు. అవస్థ కనపడటంలో దొంగతనానికి పోతున్నాం. ఈ రోజు నుంచి మీరు దొంగతనాలు చేయడానికి వీలేదు భయ్యా. దొంగతనం చేయక ఏం చేయాలరా? ఏదో పని చేసుకోండి భయ్యా. పని చేసుకోవాలంటరా? పని చేసుకుంటే డబ్బులు ఎట్లా వస్తాయిరా? మీకు డబ్బులే ముఖ్యం అనుకుంటే నేను ఇస్తాను భయ్యా. నువ్వు ఇస్తావా? నాకొక్కరికే కాదు, వీడికి ఇస్తావా? ఇస్తాను భయ్యా.
వీడికి ఇస్తావా? ఇస్తాను భయ్యా. మా ఫ్యామిలీకి ఇస్తావా? అందరికి ఇస్తాను భయ్యా. వాడిని వీడిని అసలు వీళ్ళు చాలా ఎదవలు రా, నీకు తెలీదా? ఒక్క నిమిషం భయ్యా. మహా అయితే సాయంత్రం అయితే మందు అడుగుతారు, ఆ తర్వాత చీకటి పడ్డాక ఇంకేదో అడుగుతారు. ఇచ్చేస్తే పోలా. అసలు ఎంత పెట్టుబడి ఉందా నీ దగ్గర? పెట్టుబడి ఉంది భయ్యా, పెట్టెలు నిన్న ఉంది. అయితే మమ్మల్ని దత్తత తీసుకుంటావా? నిన్ను 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 వీణ్ణి మీ అందరినీ దత్తత తీసుకున్నాను భయ్యా. యాంకర్ లో కెమెరా మనల్ని ఏం చేశారు వాళ్ళు కూడా తీసుకో. వాళ్ళందరూ ఓకే కానీ ఆ లేడీ యాంకర్ మాత్రం వద్దు భయ్యా. మేకప్ ఖర్చుకి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. అమ్మాయిని ఒక్కదాని పక్కన పెడతా. సరే పోదాం బా. డబ్బులు ముందు డబ్బులు ఇలా రౌండ్ అప్ చేసి కనిపించేది భయ్యా. కన్ఫ్యూజన్ ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాను. ఇచ్చేయి పట్టుకరా. ఇంకెక్కడ ఉన్నాయి భయ్యా? మొత్తం నాకేసరిగా. దత్తత తీసుకోవటం అంటే సైకిల్ తీసుకొని రౌండ్ వేయటం కాదురా, మాకు రౌండ్ టైం ఉంది. కానీ ఇదే దత్తత తీసుకోవడం అంటే ఎంత దోలు తీర్చేస్తారో నాకు తెలియదు భయ్యా. సైకిల్ తీసుకెళ్ళరా. ఓ ఎంజాయ్ చేసుకోపో. వీడికే ఈ కోట్ ఫారెన్ భయ్యా, ఇది తీసుకెళ్ళిపోమా. పోరా నువ్వు ఎంజాయ్ చేసుకోపో. నా సంగతి ఏందా? ఈ ఫ్యాంట్ ఓ పని చెయ్యి, రేపు పొద్దున్నే ఎవడు కూడా కన్నాలు వేసి డబ్బులు తెచ్చిచ్చేయి. ఇదేంటి భయ్యా? అదే కన్నాలు వేయడానికి కత్తిరా భయ్యా. కత్తిరా జేబులో. ఓకే భయ్యా. ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ అనేది. అవును, నీకు ఈ కథలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా, అదేమైంది? ఆ దొంగతనం అయినప్పటి నుంచి ఇమిటేషన్ మానేశాను, ఈ ఇరిటేషన్ మొదలైంది. దాన్ని ఎత్తుకుంటూ నేను బయలుదేరాను, ఈలోపు నన్ను ఎత్తుకు మీరు పట్టుకున్నారు. సారీ రా, సారీ. నీలాంటి స్పెషల్ క్యారెక్టర్ చూడాలంటే నా గర్ల్ ఫ్రెండ్ కి చాలా ఇష్టం రా. ఒకసారి నా డార్లింగ్ పిలిచి నిన్ను చూపిస్తా. తెరవండి డార్లింగ్. ఎవరనుకున్నావురా? నా కాబోయే పెళ్ళాంరా. అవునా? ఇందాక నా ఫ్లాష్ బ్యాక్ లో చార్జీలు కూడా ఇవిడేనండి. హే డార్లింగ్, ఇస్ ఇట్ ట్రూ? ఎస్ డార్లింగ్. ముగ్గేస్తుంటే ముగ్గులో దించుదామని చూశాడు. ఇలాంటి అమ్మాయిని చూడగానే ఐ లవ్ చెప్పే ఎదవలకి బుద్ధి చెప్పాలని ఒక చిన్న నాటకం ఆడాను అంతే. నాటకమా? ఎస్. నా జీవితాన్ని నాకిచ్చేసావు కదే. ఇలాంటి నాకిచ్చే ఎదవలకి ఇలాగే చెయ్యాలి, తప్పే లేదు. మౌన ఒక్క నిమిషం, ఇన్నేం చేద్దాం? ఎంత కాదన్నా గతంలో నన్ను లవ్ చేశాడు కదా, పాపం వదిలేసే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని బతుకుతాడు. డార్లింగ్ లేట్ అవుతుంది. ఇంకేం మాత్రం అయిపోయింది, మొత్తం నాకిపోయాం. పోతున్నాం, ఉండండి. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. ఏం చదివారు భయ్యా ఒకరు ఒకళ్ళు? ఆడియన్స్ ఎలా ఉంది? ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. Entertainment cover. ETV Plus. Never ending non-stop. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. Trendy tradition, any occasion, young generation indication. ETV Plus. A must time pass.